సమయంలో ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు వ్యక్తిగతంగా మన జీవితాలు మనం పరీక్షించుకుని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమని చూస్తూ వస్తున్నాం? ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అని అంటే, ఆరాధనలో 7 విషయాలు చూసాం. మొదటిగా మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. 2 మాలిన్యాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. 3 శ్రేష్టకరమైన వాడుగా ఉన్నాడు. 4 దేవుని సన్నిధిలో ఉండే అనుభవాన్ని చూస్తున్నాము. 5 మెరుగుచున్న అపరంజిని పోలిన అనుభవాన్ని చూస్తున్నాం. 6 జల ప్రవాహంలో ఘోష కలిగిన వాడు అయినప్పటికీ మౌనం వహించిన విధానాన్ని చూస్తున్నాం. 7వదిగా మనిషి కుమారుని పోలిన అనుభవం, అంటే మానవ పుత్రుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటి మానవుడుగా పరలోకానికి వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఆ మాట్లాడిన వాడు లేదా ఆ మాట్లాడిన వాని యొద్ద ఉన్నవి అని చెప్పొచ్చు, లేదా ఆ మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి అని కూడా మనం చూడొచ్చు. ఆ మాట్లాడిన వాని యొద్ద ఉన్నవి ఏమిటి, లేదా మాట్లాడిన వానికి కలిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. సమయంలో ప్రభు యొక్క బలవర్తమాన్ని ధ్యానిస్తున్న సహాయం చేయండి తండ్రి. నేను ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, ప్రభు ఎన్నో బలహీనత కలిగిన వాడిని, అయినప్పటికీ మీ కృప ద్వారా మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి టేబుల్ వర్తమానం ఎంత దీవించండి. ఈ వాక్యం ధ్యానిస్తున్నాగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా ప్రభు మాకును మీరు ఏం బయలుపరచాలనుకున్నారు, మేము ఎట్లా పరీక్షించుకుని మీరు మా కొరకే కలవరిశిలలో కార్చిన రక్తం ఆ నలగొట్టబడి దున్నబడిన దేహంలో మేము ఎలా పాల్గొనాలో మమ్మల్ని మాకు బయలుపరచండి. వాక్య బిరుగులు మేము బలలో పాల్గొనే వారుగా సిద్ధపరిచి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ముందున్న సమయం అంతా దీవించండి. దేవాయ కనబడి విభాగాలు పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, చేరవచ్చిన వారందరినీ కూడా దీవించి మీకు మహిమ కొరకు వాడుకోనమని, ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని, దేవా మా జీవితాలు మీకు మహిమార్థమే ఉండేలాగా సహాయం చేయమని తండ్రి. ఈ యొక్క వాక్యం ధ్యానించేటప్పుడు శత్రువు ఎక్కడ కూడా నాలో బలహీనతలు తీసుకురాకుండా తెరవబడిన ఆకాశం నాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. బలహీనుడిని బలపరిచి మీరే వాడుకుని మహిమ పొందమని, మీ యొక్క సన్నిధిలో మీ చిత్తానికి అప్పగించుకుంటూ ముందున్న సమయంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట, ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడన్నది మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన వర్తమానంలో ధ్యానించుకొని వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఆ మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి, లేదా మాట్లాడిన వాని వద్ద ఉన్నవని కూడా మనం చూడొచ్చు. ఆ మాట్లాడిన వానికి కలిగినవి ఏంటంటే, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మొదటి మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొట్టి బయలు వెలుచుండెను. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. వంట దగ్గర సిస్టర్స్ అందరూ కూడా ఉన్నవారు లోపలికి వచ్చేసేయండి. బ్రదర్స్ వంట చేస్తారు కాబట్టి కటింగ్ కానీ ఏమైనా వాళ్ళు చూసుకుంటారు, మీరు లోపలికి వచ్చేసేయండి.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆ మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి లేదా ఆ మాట్లాడిన వాని వద్ద ఉన్నవి ఏంటంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన ముఖము ఎలా ఉందండి? మహా తేజస్తో ప్రకాశించుచున్నది. మహా తేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అంటే ఆయన దగ్గరున్న ధన్యత, ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ప్రకాశించే సూర్యుని వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ప్రకాశించే సూర్యుడు. నిజంగా ప్రకాశించే సూర్యుడి కింద ఏముంటుందండి? మీరు చెప్పండి. ప్రకాశించే సూర్యుడి కింద ఏముంటుంది? అసలు ఆయన సూర్యుడేనా? ఆయన ఎలా ఉన్నాడు? ప్రకాశించే సూర్యుడిగా ఉంటాడు. ప్రకాశించే సూర్యుని కింద ఏం జరుగుతుంది? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మత్తయి సువార్తకు ముంగట్టు ఉంటుంది. 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి మాటను చూస్తున్నాం. ఆ యొక్క అంటే ఆ మాట్లాడిన వారికి కలిగినది ఏంటంటే నీతి సూర్యుని యొక్క స్వరూపం కలిగి ఉన్నాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడు? నీతి సూర్యుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. అంటే నీతి సూర్యుడు ఏం చేస్తాడు? నీతి సూర్యుడు చేసే పని ఏంటంటే అతని రెక్కల కింద మానవుడికి ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుంది? ఆరోగ్యం. అంటే నీతి సూర్యుడిగానే ఉన్నాడు. ఆయన గురించి ఇక్కడ మనం చూడగా ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందంట. ఆ ప్రకాశించే సూర్యుడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు మనకు బయటికి వెళ్ళిన తర్వాత కనబడే సూర్యుడు కాదండి. ఈ సూర్యుడు కాదు. ఈ సూర్యుని సృష్టించిన ఆయనే ఈయన. ఎవరు? ఈయనే. ఆది కాండంలో రాయబడుతూ వచ్చింది, సూర్య చంద్రుల్ని తన వాక్కు ద్వారా ఆయన సృష్టించిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సూర్యుని సృష్టించింది ఆయనే, చంద్రుని సృష్టించింది కూడా ఆయనే. అంటే దేవుడు సృష్టించిన సూర్యుడే ఇంత ప్రకాశిస్తుంటే దేవుడు సృష్టించిన సూర్యుని కింద మానవుడికి ఆరోగ్యం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. చూడండి, ఏదైనా డి విటమిన్ తక్కువైందనుకో ఉదయాన్నే వచ్చే ఎండలో నుంచోమంటారు డాక్టర్స్. ఎందుకని? విటమిన్ డి మానవుడి జీవితానికి ఎంత అవసరమైంది. అంతేనా? డి అనా 12? డి, విటమిన్ డి అది మానవుడికి ఎంత అవసరమైంది. విటమిన్ డి లేనప్పుడు మానవుడి జీవితంలో చాలా బలహీనుడు అయిపోతాడు మానవుడు. అంటే దేవుడు సృష్టించిన సూర్యుడే మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు, దేవుడు సృష్టించిన సూర్యుడే మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకెంత ఆరోగ్యాన్ని ఇస్తాడు? అర్థమవుతుందండి? ఆ సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకెంత ఆరోగ్యాన్ని ఇస్తాడు? అసలు ఈ సూర్యుని రెక్కల కిందకి వెళ్తే మనం ఏమవుతాం? పరవాసిని పాడబడాలక్క. పొద్దున్నే 8 గంటలకి ఎండ తప్పక, మిగతా టైంలో ఎండలో కూర్చోండి, ఎండ దెబ్బ వడదెబ్బ తగిలిద్ది, పరవాసిని పాడబడాలి. కానీ ఈ నీతి సూర్యుడి రెక్కల కిందకి వెళ్ళినప్పుడు సురక్షితమైన ఆరోగ్యం మనకు ఉంటుంది. ఏముంటుందండి? ఆరోగ్యం. అంటే కొందరు వ్యక్తులు బైబిల్లో ఆ సురక్షితమైన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారండి? అంటే ఇప్పుడు మనకు వచ్చే కొద్దిగా అనారోగ్యము దేవుడు పరీక్షలు అవ్వచ్చు, లేదా శోధనలు అవ్వచ్చు. అది నాకు వస్తున్నా, మీకు వస్తున్నా, కొన్ని పరీక్షలు శోధనలు అవ్వచ్చు. కానీ అసలు శ్రేష్టకరమైన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇది ఆత్మానుసారంగా చూస్తే దైవికమైన ఆరోగ్యాన్ని, శ్రేష్టకరమైన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు చాలా మంది. కారణం ఏంటి అని అంటే ఆ నీతి సూర్యుని దగ్గర నుంచి తొలగిపోయారు. నేను చెబుతున్నా కదా, మన భౌతికమైన దేహాలకు ఉన్న బలహీనత కాదండి చెప్పేది, మనం ఆత్మీయంగా ఉన్నటువంటి మన జీవితాలకు వచ్చిన బలహీనత గురించి. మనం ఎప్పుడైతే ప్రతి సందర్భంలో నీతి సూర్యుని కిందకు వస్తామో, ఆయన రెక్కల కిందకి
ఆత్మానుసారంగా మనం ఎంతో ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. అంటే ఈ భౌతికమైన ఆరోగ్యం అనేది ఒడిదుడుకులు లాంటి, సముద్రంలో ఉన్న అలల లాంటి, సముద్రానికి ఉన్న అలల లాంటివి. అలలు ఒకేసారి ఆగిపోతాయా? వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మన జీవితాల్లో బలహీనతలు, అనారోగ్యాలు అవి వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి. కానీ మనం ఇలాగే ఉంటాం. ఎందుకని? ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనం ఉండటం ద్వారా మన జీవితాలకు ఎంతో శ్రేష్టకరమైన ఆరోగ్యం ఉంది. ఇది ఆత్మానుసారమైన ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతుంది. భౌతికమైన ఆరోగ్యం అన్నది ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషికి అనారోగ్యం ఉంటుంది, దాని గురించి కాదు. ఆత్మానుసారమైనటువంటి అనారోగ్యం, దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట చూద్దాం. 30వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం ఏంటి తెలుసా? మీలో చాలా మంది బలహీనులను, రోగులై ఉన్నారంట. ఎలాంటి బలహీన రోగులో తెలుసు? వీళ్ళు ఆత్మానుసారంగా బలహీనమైన వారుగా, ఆత్మానుసారమైన రోగులుగా, ఆత్మానుసారంగా నిద్రించిన వారు ఉంటారు. భౌతికమైన నిద్ర కంటే కూడా ఆత్మానుసారంగా నిద్రించిన వారు ఉంటున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రకాశించే, మహిమతో ప్రకాశించే, సూర్యుని వలె ప్రకాశించే నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనం ఉన్నప్పుడు ఆరోగ్యం అనేది మన జీవితాలకు ఉంది. అంటే మన ఆత్మీయ జీవితానికి క్షేమం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడి దగ్గర నుంచి వెలుపడికి వెళ్ళిపోతామో అప్పుడు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? అనారోగ్యం వచ్చేస్తుంది, బలహీనత. అంటే దేహానికి సంబంధించిన విషయం నేను మాట్లాడతలా. నాకు అనారోగ్యం ఉంది, మీకు అనారోగ్యాలు ఉంటాయి, దాని గురించి కదా నేను మాట్లాడతాను. ఆత్మీయ బలహీనతలు ఉండకూడదు, ఆత్మీయ అనారోగ్యం ఉండకూడదు, ఆత్మీయ లోపాలు ఉండకూడదు. అందుకే మన జీవితాల్లో నీతి సూర్యుడి కిందకు వస్తే, నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకు మనం వస్తే, నీతి సూర్యుని యొక్క రెక్కల ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన రెక్కల కింద ఏముంది మనకి? మలాకి 4:2 రాయబడుతూ వచ్చింది కదా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన రెక్కల కింద ఏముందండి? ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క స్వహస్తాల కిందకి మనం వస్తామో, యేసు ప్రభువారి యొక్క రెక్కల కిందకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఏముంది? ఆరోగ్యం ఉంది. ఎప్పుడైతే ఆయన రెక్కల నీడకు ఆశ్రయించమో, ఆయన రెక్కల సన్నిధిలోకి మనం రామో అప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఇప్పుడు చూడండి, బైబిల్లో భౌతికంగా చూద్దాం. ఒక సహోదరి ఉంది. ఎవరు ఆ సహోదరి? రూతు. ఎవరు? రూతు. ఆమె ఏం చేసింది? బోయాజ్ అంటాడు కదా, ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చింది అంటాడు. రూతు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి రావడం ద్వారా ఏం జరిగింది? ఏం జరిగిందని? మంచి పెనిమిటి వచ్చాడు, ఇంకా మంచి కుటుంబం ఉంది, ఇంకా మంచి కుమారుడు పుట్టాడు, ఇంకా మంచి పేరుంది. అన్నిటికంటే శ్రేష్టకరమైంది, యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఒక పాత్రగా వాడబడిందాం. అసలు ఏమెవరు? రూత్ అనే ఆమె ఎవరు? చాదక కుమార్తె. అంతేనా? కాదు. రూత్ అంటే ఎవరు? మోయాబీరాలు. మోయాబీలు అంటే ఎవరు? దేవునికి అయిష్టులు. మోయాబీలు అంటే దేవునికి అయిష్టులు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇష్టపడినటువంటి ప్రజలు. మరి అలాంటి జనాంగంలో నుండి, అలాంటి ప్రజల్లో నుండి సువర్ణం బయటకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది సువర్ణము? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము అంటే ఎక్కడికి వచ్చేసింది? అసలైన దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చేసింది. ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కిందకి రావటం ద్వారా సురక్షితమైన జీవితాన్ని కలిగి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే చరిత్ర మొత్తం తిరిగేస్తే యేసు ప్రభువారు జన్మించడానికి ఒక పాత్రగా రూతు వాడబడింది. అసలు ఒక మోయాబిరాలేంటి, ఆమెను దేవుడు ఒక పాత్రగా యేసు ప్రభు రావటానికి లోకానికి, అంటే నీతి సూర్యుడి లోకంలో జన్మించడానికి ఒక పాత్రగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. మనం అనుకుంటాం మరియమ్మ ఒక్క ఆమె యేసు ప్రభుకి జన్మనివ్వటానికి కారణం అనుకుంటాం. ఆయన జన్మనివ్వటానికి,
అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టడానికి, నీతి సూర్యుడు ఈ లోకానికి రావటం కొరకై ఎందరో స్త్రీలు పాత్రలుగా ఉంటూ వచ్చారు. వారిలో ఒక ఆమె రూతు యొక్క భర్త పేరేం పేరు? బోయాజ్ యొక్క కుమారుడి పేరేం పేరు? ఓబేదు యొక్క కుమారుడి పేరు యెషై యొక్క కుమారుడి పేరు దావీదు యొక్క కుమారుని పేరు మత్తయి సువార్త మొదటి వచనంలో ఉంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరండి? అందుకే కదా కుష్ఠరోగులు, గుడ్డివారు యేసు ప్రభువుని అడుగుతారు కదా, ఏమని? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమంటున్నారు. ఎవరు కుమారుడికి వచ్చాడు? దావీదు కుమారుడు. ఇప్పుడు వీటన్నిటికి కారణం ఏంటి? ఏ అక్క? రూత్ అక్క. ఏడకొచ్చింది? ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. ఆమె ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద రావడం ద్వారా ఆమె యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఆమె విధవరాలన్న మాట పోయింది, అవమానాలు పోయినాయి, నిందలు పోయినాయి, కరువు పోయింది, సమస్యలు పోయినాయి, సురక్షితంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? సురక్షితంగా. ఆ మాట్లాడిన వాడు నీతి సూర్యుడు. సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం వస్తే సురక్షితంగా ఉంటాము, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాం. ఆత్మీయంగా నేను చెప్పేది ఎలాగో ఆత్మానుసారంగా మనం ఆరోగ్యంగా, భౌతికంగా ఎంత బలహీనతలుండా, భౌతికంగా ఎంత బలహీనమైన ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవునితో సహవాసం ఉండే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, ఇంకా చెప్పండి మీరు ఇంకేమన్నా, ఇంకా అనేకమైన విషయాలు దేవునితో మనకుండే సత్సంబంధాలు అస్సలు తొలగిపోవు. కారణం ఏంటి? కాబట్టి కారణం ఏంటంటే ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం రావటం దా. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం వచ్చామా? ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనం ఉంటున్నామా? లేదా ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలను మనం కాదని ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద నుండి మనం తొలగిపోయి ఉంటే ఈరోజు మన జీవితాలు బల దగ్గరికి వచ్చిన మనం, ప్రభు యొక్క దేహం దగ్గరికి వచ్చిన మనం, ఆ నీతి సూర్యుడే మన కొరకే కలువరిశిల్లో మానవుడిగా ఈ లోకానికి అవతరించి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని నివసింపజేయడానికి కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా ఆ యొక్క నీతి సూర్యుని యొక్క అనుభవంలోకి నన్ను తీసుకురా. అంటే ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి నన్ను తీసుకురా. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద నుంచి నేనేదైతే తొలగిపోయానో నన్ను క్షమించి నీ రెక్కల కిందకి నన్ను తీసుకురా. అప్పుడు నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం వచ్చినప్పుడు మనం ప్రకాశించే వారి గుండి నీతి కలిగి జీవిస్తాం, నీతిమంతులుగా ఉంటాం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? ప్రవేశించడం కాదక్క, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో జ్యోతిని పోలిన వారై ప్రకాశించేవారుగా ఉంటారు. కాబట్టి మనం తప్పిపోయిన మనం నీతి సూర్యుని దగ్గరకు వచ్చి, ప్రభా నేను తప్పిపోయిన రెక్కల కింద నన్ను క్షమించని ఆయన తేజస్సులో నుండి తప్పిపోయిన మనం బలహీనమైపోయి ఆత్మానుసారంగా బలహీనమైన మనం సరి చేసుకుని ఆ నీతి సూర్యుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ నీతి సూర్యుని దగ్గరకు రావడం కొరకు ఆ దేహం విరగొట్టబడి నలగొట్టబడింది, మన మధ్యలో ఉన్న దేహం. అయితే ఆ నీతి సూర్యుని దగ్గరకు వచ్చినప్పుడు మన బలహీనతలు తొలగించి ఆయన మనల్ని నీతిమంతులుగా మరలా సిద్ధపరిచి ఆయన నీతిలో పాలివారిగా చేసి ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న సంతోషకరమైన ఆరోగ్యం మనకిస్తాడు. కానీ అట్లాంటి ఆరోగ్యం, సురక్షితమైన ఆరోగ్యం, సంతోషకరమైన ఆరోగ్యం క్రీస్తులో మనం పొందాలంటే ఆ నీతి సూర్యుని, ప్రకాశించే సూర్యుని వలె మహిమతో ప్రకాశిస్తున్న ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం రావాలి. ఎక్కడైతే ఆ రెక్కల కింద నుంచి మనం దారి తప్పిపోయి ఉన్నాం, ఎప్పుడైతే వాటిని సరి చేసుకోవాలి. అలా సరిచేయబడడం కొరకై, మనం సరిచేయబడటం కొరకై ఈ దేహం విరగొట్టబడిన అలా కొట్టబడింది. ఇది మొదటి మాట. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ మాటను మనం చూసినట్లయితే రండి దేవుని యొక్క వాక్యంలో రెండవ విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. చాలు అన్నారు. కాబట్టి ఇక్కడ రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే, ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. అవునా?
అంటే పదునైన రెండంచులు గల ఖడ్గం అంట. ఈ ఖడ్గం ఎలాంటిదండి? పదునైన రెండంచులు గల ఖడ్గం. ఈ ఖడ్గం రెండు వైపులా పదును ఉందంట, ఒకవైపున పదును కాదు. ఇది ఎలా ఉంది? రెండు వైపుల పదును కలిగినటువంటి ఖడ్గం. ఈ ఖడ్గం అన్నది మానవుడి జీవితానికి ఎంతో అవసరమైంది. అసలు రెండంచుల వాడిగల ఖడ్గం అని మనం ఒక పాట కూడా పాడుకుంటూ వస్తారు. ఆ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. వాక్యం ఎవరు? యేసు ప్రభువారు, అంతే కదా. వాక్యము యేసు ప్రభువారే, యేసు ప్రభువారే వాక్యమై ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండంచుల వాడిగల ఖడ్గం కలిగిన వాడుకుంటాడు. అంటే ఆ ఖడ్గములకు రెండు వైపులా పొదును ఉంది. ఎన్ని వైపులా? రెండు వైపులా పొదును ఉంది. ఒకవైపున పొదును ఉన్నది కాదు ఆ ఖడ్గం. ఇరుపక్కల అంటే రెండు ప్రక్కల కూడా పొదునైన కలిగినటువంటి ఖడ్గం అది. అంటే ఆ ఖడ్గముతో ఆయన యుద్ధం చేస్తే మనం బతుకుతామా? చెప్పండి. ఒకవైపున పొదనుండ కత్తితో పొడితేనే మానవుడు పరవాసిని పాడబడాల్సి వస్తుంది మానవుడు కొరకు. రెండు వైపుల పొదనుండ ఖడ్గం అంటే అసలు ఎందుకు? ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసేయండి. మందిరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోన్లు సైలెంట్లో ఉండాలా, లేదా స్విచ్ ఆఫ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే రెండంచుల వాడి అనే ఖడ్గం. ఈ ఖడ్గం ఏం చేస్తుంది? మానవుడి జీవితంలోకి చొరబడి మానవుడి జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలను కూడా ఏం చేస్తుంది? తెంపుకుంటూ సరి చేసుకుంటూ వస్తుంది. ఈ రెండంచుల వాడుగల ఖడ్గం, ఇది రెండు వైపుల పొదును కలిగినటువంటి ఖడ్గం. ఈ ఖడ్గమే దేవుని వాక్యం. ఈ ఖడ్గం ఏంటి చెప్పాలి మీరే? దేవుని వాక్యం. అంటే ఎప్పుడైతే ఆ రెండంచుల వాడిగల ఖడ్గం అంటే దేవుని వాక్యం మన జీవితంలో ఉంటుందో, యేసు ప్రభువారు మన జీవితంలో ఉన్నట్లు, యేసు ప్రభువారు మన జీవితంలో ఉన్నట్టు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితంలో ఉంటాడో అప్పుడు మన జీవితంలోకి ఏవైనా శత్రు కార్యాలు చొరబడుతున్నా, ఏవైనా దుష్టుని కార్యాలు చొరబడుతున్నా వాటిని ఏం చేస్తాడు ప్రభు? రెండు భాగాలుగా చీల్చుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఏవి కూడా మనలోకి ప్రవేశించుకోకుండా ఆపేస్తాడు. మనలో రెండంచుల వాడిగల ఖడ్గం మన జీవితంలో ఉండాలి. ఇది ఆత్మానుసారంగా. రెండంచుల వాడి ఖడ్గం అంటే అందరూ వెళ్ళారు కత్తిలోట చాకులోట కొనుక్కుని రెండు వైపులు పొదును పెట్టుకుని జేబులో పెట్టుకుని తిరగవాకండి. అర్థమవుతుందండి? రెండంచుల వాడిగల ఖడ్గం అంటే ఏంటి? రెండు వైపుల పొదునున్నది ఖడ్గం. అంటే ప్రపంచంలో ఈ రెండు వైపుల పొదును కలిగిన ఖడ్గం ఏదైనా శ్రేష్టకరమైన ఉందంటే అది వాక్యమే, అది యేసు ప్రభువారే. మానవుడి జీవితంలో ఉన్న బలహీనతలను అన్నిటిని కూడా మానవుడి లోపల ప్రవేశించి ఆ బలహీనతలన్నిటిని కూడా తెంపుకుంటూ మానవుల్లో ఉన్న బలహీనతలన్నీ బయట పారేస్తుంది రెండంచుల వాడి అనే ఖడ్గం. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభు యొక్క బలలో పాల్గొంటున్న మనం, ఈ రెండంచుల వాడి గల ఖడ్గంతో మనకేమైనా పని ఉందా? పని ఉందా? ఉంటే అవి ఆ యొక్క రెండంచుల వాడి గల ఖడ్గమైనటువంటి వాక్యం మన హృదయంలోకి వచ్చి ఆ హృదయంలో ఉన్న బలహీనతలు, ఆ హృదయంలో ఉన్న లోపాలు తీసివేయడం కొరకై మనం ఏం చేయాలా? ప్రభా, ఈరోజు రెండంచుల వాడి అనే ఖడ్గం కలిగిన నీవు లేదా నీ వాక్యము ఈరోజు నా జీవితానికి అవసరం. నా జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి. వాక్యానికి విరోధమైన జీవితం నాలో ఎంతో ఉంది. ఈ వారం అంతా వాక్యానికి విరోధమైన జీవితం ఎంతో నేను జీవిస్తూ వచ్చా. ఎంతో అపవిత్రమైన జీవితాన్ని నేను జీవిస్తూ వచ్చా. ఎంతో నిష్ప్రయోజకమైన జీవితాన్ని, పాపం జీవితం, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం ఎంతో నేను జీవిస్తూ వచ్చా. ఈ రెండంచుల వాడి అనే ఖడ్గం ద్వారా నాలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా తీసివే ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసుకోవడం కొరకై ఆ రెండంచుల వాడి గల ఖడ్గం మన జీవితంలోకి ప్రవేశించి మనలో ఉన్న ప్రతి బలహీనత, దేవునికి అయిష్టకరమైన ప్రతి బలహీనతను తీసివేయడం కొరకై, ఆ బలహీనతలు తీసివేయడం కొరకై రెండంచుల వాడి అనే ఖడ్గము శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి నర్సాపూర్లో ఎల్షద్దై ప్రార్థన మందిరంలో మన కొరకై ఆ రెండంచుల వాడి అనే ఖడ్గం మన దేహంలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా తీసివేయడం కొరకై శరీరముగా, రక్తముగా ఈ రోజు మన మధ్యలో ఉంటూ వచ్చింది. వాడి దేహంలో, ఈ రక్తంలో పాల్గొనే మన జీవితాల్లో రెండంచుల వాడి అనే ఖడ్గం అని గుర్తెరిగి ఈ దేహంలో ఏ బలహీనతలో ఏవైతే దేవునికి అయిష్టకరమైన జీవితం మనలో ఉందో అవన్నీ పోవటం కొరకే మనం ఈరోజు ప్రభా నీ రెండంచుల వాడి అనే ఖడ్గం ద్వారా నాలో ఉండ బలహీనత తీసివే ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం.
చదవండి ఎవరైనా. ఆయన తన గుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులుగా వాడిన చక్రము ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. చాలమ్మా. కాబట్టి చాలన్నా ఇక్కడ రాయబడమాట, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో ఏముందండి? 7 నక్షత్రములు. 7 నక్షత్రములు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన కుడి చేతిలో ఏముందో 7 నక్షత్రములు. 7 నక్షత్రములు అంటే అర్థం ఏంటి? 19-20 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, నీకు వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను పూర్తి మర్మములు ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయదు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఇప్పుడు అర్థం అవ్వాల్సిన కోణం ఏంటి తెలుసా అండి? ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు ఏంటి? సంగమా? సరిగ్గా చదవండి. ఆ 7 సువర్ణ దీప స్తంభములు సంగతులు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దోతలు. సంఘానికి దోతలంట. ఎవరు? ఆ 7 నక్షత్రములు. మరి 7 దీపస్తంభములు ఏంటి? 7 సంఘాలు. సరే, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నవి లేదా ఆ మాట్లాడిన వానికి కలిగినవి ఏంటంటే, ఎన్నో మాట ఇది? 3వదిగా ఏంటి కలిగినది? 7 నక్షత్రములు. 7 నక్షత్రములు కలిగిన వాడుగా ఆయన ఉంటూ వచ్చాడు. 7 నక్షత్రములు అంటే ఇప్పుడే చూసాం కదండి. 7 దోతలు అంటే ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క దోత. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులకి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బట్టి దోత. అంటే ఆయన కుడి చేతిలో ఏముందంటే దోతలు ఉన్నారు. ఎవరున్నారండి? దోతలు. సరే, ఒక దోత గురించి మనం ధ్యానిద్దాం. అంటే ఇక్కడ ఉన్న దోతలు కాదు కానీ బైబిల్లో ఉన్న ఒక దోత. సమూయేలు రెండో సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక దోత ఉంది. ఆ దోత దావీదు రాజు చేసిన తప్పును బట్టి, దావీదు రాజు చేసిన పొరపాటును బట్టి, దావీదు రాజు యొక్క అవిధేయతను బట్టి, దావీదు రాజు సాతాను ద్వారా ప్రేరేపించబడిన స్థితిని బట్టి ఆ దోత దావీదు రాజు దగ్గరకు వచ్చి, అంటే దావీదు రాజు దగ్గరికి అంటే ఆ యొక్క జనము ఆ ప్రజల్లోకి వచ్చి ఎంతమందిని హతం చేసిందండి? 1,87,000 మంది అనుకోండి. 4-7 సరే, 1,80,000 వేసుకోండి సుమారు కుడియారంగా. 1,80,000 మందిని హతము చేసిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే ఆయన దోతకి ఎంత శక్తిని దేవుడిచ్చాడో చూడండి. ఆయన కుడి చేతిలో ఏముందంటే దోత ఉంది. ఆ దోత ఏం చేస్తుంది? సరే, కొన్ని తీర్పులు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ దోతలు ఏమేమి చెప్తున్నారు అన్నది తర్వాత మనం చూస్తూ వస్తాం. ఇది అప్పుడే అయ్యేది కాదు. రాత్రి నేను ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మరలా ధ్యానిస్తూ వస్తుంటే అసలు చాలా మర్మంలో ఉండే. మనం చూసేదంతా ఇప్పుడు ఇంట్రడక్షన్ వాక్యమే, ఆరంభ వాక్యమే. ఇంకా చాలా ఉంది వర్తమానాలు. అప్పుడే అవలా చాలా మర్మాలు ఉండే. ఎందుకంటే ఇక్కడికి ఎక్కి రమ్మన్న కాడి నుంచి అసలైన వర్తమానాలు స్టార్ట్ అవుతాయి. చాలా మర్మములు. నేను చెప్తున్నా కదా, ఏ ఆదివారం కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఆదివారం సాధ్యమైతే ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను ఇక్కడ అంటే ఆదివారం ఉంటే ఖచ్చితంగా అయ్యేది అనేస్తాం. చాలా మర్మాలు. రాత్రి నేను చదువుతూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా చాలా ఉంది ప్రభు నేర్చుకోవాల్సింది. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కొద్దిగా కాదు, చాలా ఉంది. ఎన్ని నేర్చుకోవాలి మనం. అందుకే దేవుడు మనకి ఇంత ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేహంలో ఎన్ని బలహీనతలు ఉండే నాకుండా మీకుండా మనకి ఎందుకు ఇంత ఆయుష్ని ఇచ్చాడంటే దేవుడు. ఇంకా మనం చాలా దేవుని రాజ్యం గురించి నేర్చుకోవాలి. ఒక మాటలో చెప్పండి, పరలోక రాజ్యం అన్నది పూర్తిగా భూమి మీద నుండి చూస్తామా చూడమా? ఒక మాట చెప్పండి, పరలోక రాజ్యం అనేది భూమి మీద నుండి పూర్తిగా చూస్తామా చూడమా? పెద్దగా చెప్పండి, పర్లేదు. చూస్తామా చూడమా? ఏం చూడమన్నా? పరలోక రాజ్యాన్ని
భూమి మీద నుండి కొంత మేరకే చూస్తాం. పరిపూర్ణమైన పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు చూస్తాం. మీకు అర్థమవుతుందండి? భూమి మీద ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి కొంత మేరకే పరలోక రాజ్యాన్ని చూస్తాం. కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరిపూర్ణంగా చూస్తాం పరలోక రాజ్యం. పరిపూర్ణమైన పరలోక రాజ్యము ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. సరే, దాని గురించి తర్వాత సబ్జెక్ట్ అంతా వేరుగా ఉంటుంది. దాని గురించి కూడా 14 పాయింట్లు ఉన్నాయి, తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు 7 సంఘాలకి దూతలుగా పిలువబడుతూ వస్తున్నాయి. 7 సంఘములకు 7 దూత ఏమని చెబుతున్నారు? ఒక్కొక్క సంఘంలో ఉన్న బలహీనత, ఒక్కో సంఘంలో ఉన్న లోపాలు, ఒక్కో సంఘంలో ఉన్న అవిధేయతలు, ఒక్కో సంఘంలో సరి చేసుకోవాల్సిన కోణాలు 7 సంఘాలకి 7 కోణాల్లో చెప్పబడుతూ వచ్చింది. కానీ 7 ఒకదానికైతే సరి చేసుకునే విషయాలు కాదు, కానీ జాగ్రత్త పడి ఉండమని చెప్పాడు. ఏ సంఘం అది? లవోదికనా? ఎన్నిసార్లు విన్నారక్క వాక్యాలు? ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా ఏం కలిగి ఉంది? సహోదర ప్రేమ కలిగి ఉంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోమని హెచ్చరిస్తున్నాడు. ఫిలదెల్ఫియా ఒక్కటి తప్పక మిగతావన్నీ కూడా బలహీనతలు, ఏదో ఒక లోపాలు కలిగినవే. ఫిలదెల్ఫియా సంఘం ఒకటే ఎలా ఉంది? ఐక్యత, సమాధానము, సంతోషము, ప్రేమ, సంతోషము, అనురాగాలు కలిగి ఉంది. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన కుడి చేతులు 7 నక్షత్రములు, మనం 7 దూతలను చూస్తున్నాం. ఆయన దూతలను కానీ వదిలితే ఎలా ప్రమాదం జరిగిద్దో కూడా మనం చూస్తున్నాం. ఆయన దూత చేంజ్ చేస్తుంది. 180,000 పైచిలుకు మనుషుల్ని ఒక్కసారిగా హతమార్చిన అనుభవాన్ని చూస్తున్నాం. ఆ దూత అలా హతమారుస్తుంటే దావీదు రాజు వెళ్ళిపోయి, అయ్యా ప్రభా, గొర్రెల వంటి వీరేం చేశారు? గొర్రెల వంటి వీళ్ళేం చేస్తూ వచ్చారు ప్రభా? తప్పు చేసిన వాడు నేను నా ఇంటి వారిని తప్పు చేసి ఉండం. గొర్రెల వంటి వీరిని క్షమించు ప్రభా. దయచేసి వారి మీద ఈ తీర్పు రానివద్దు. దయచేసి వారి మీద ఈ తీర్పు అనుమతించొద్దు. అయ్యా, ఈ తీర్పు తొలగించు. దావీదు రాజు హృదయం పగిలిపోయి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మనసు కరిగిపోయింది, కదిలిపోతూ వచ్చాడు. తప్పు చేసిన వాడు నేను, శిక్షార్హుడు నేను, తప్పు కారణం నేను, ఈ తప్పు చేసిన వాడు నేను, నాకు ఈ శిక్ష తీసుకురా ప్రభా. గొర్రెల వంటి వీరిని వదిలిపెట్టేసే. ఎవరిని? గొర్రెల వంటి వాళ్ళని వదిలిపెట్టు. ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియని ప్రజలు. తప్పు చేసింది నేను. ఎవరు? తప్పు చేసింది నేను, కాబట్టి నన్ను శిక్షించు ప్రభువా. అంటే దావీదు రాజు యొక్క అనుభవం అలా ఉంది. కారణం ఏంటి? ఎందుకంటే దేవుని దూత పవర్ ఏంటో చూపించాడు దేవుడు. అర్థమవుతుందండి? ఒక దూత వస్తే 180,000 పైచిలుకు మంది చనిపోతూ వచ్చారంటే ఆ దూతకి దేవుడు ఎంత శక్తిని, ఎంత అధికారాన్ని ఇచ్చాడో చూడండి. అదే దూత ఈరోజు మందిరంలోకి వచ్చి నిలబడితే ఏంటి మన పరిస్థితి? అర్థమవుతుందండి? అదే లేచి నిలబడతారా? ఏమో ఉండదన్నా, అందరం పాట పాడుకోవాలి. అదే దూత మందిరంలోకి వచ్చి నిలబడితే ఏంటి మన పరిస్థితి? ఆయన చేతిలో ఉన్న దూత, ఒక్క దూత వచ్చి మన మధ్యలో నిలబడితే దూతలు ఏం చేస్తున్నాయి తెలుసా? 7 సంఘాలకి 7 మాటలు రాపిస్తూ ఒక్కో సంఘాన్ని మాట్లాడతాడు. ఎఫ్ఎస్సి సంఘం కానీ, ఇంకా ఎఫ్ఎస్సి, స్మరణ, పెర్గమ, తొయతైరా, సార్దీస్, ఇలాంటి అనేకమైనటువంటి సంఘాలతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీకుండిన మొదటి ప్రేమను విడిచిపెట్టిదివే. మొదటి ప్రేమను విడిచిపెట్టాను, దోత వచ్చింది. ఏమవుతుంది? ఇక దోతలే పరవశని పాట పాడతాం. అవునా? మొదట మనకు కలిగిన దాన్ని మనం పోగొట్టుకుంటూ వచ్చాం. దోత వచ్చి నుంచున్నది. ఇప్పుడు సపోజ్ ఒక ఇమాజిన్, ఒక ఆలోచన మనం చేద్దాం. ఇప్పుడు దోత 180,000 మందిని హతము చేసిన దోత ఈరోజు ఆ దోతను ఆయన కుడి చేతిలో, ఒకవేళ ఆ దోత ఉంటే ఆ దోతను మన మధ్యలోకి అనుమతిస్తే మన జీవితాలు ఏంటి? మీరు అర్థం చేసుకోండి. మనమైతే సూర్యుని వలె ప్రకాశించే తేజస్సు కలిగిన వారుగా, ప్రకాశించే జ్యోతుల వలె మనం ఉండాలి. కానీ ఒకవేళ ఆ దోత వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ దోత ఇక్కడికి వచ్చి నిలబడితే మన జీవితం ఏంటి? ఏమైంది? అన్ని లోపాలన్నీ బయట పెట్టేసింది. దేవుని దోతలు ఏం చేస్తాయి? బయట పెడతాయి కూడా లోపాలు. అప్పుడు లోపాలు బయట పెట్టినప్పుడు ఏం జరిగిద్ది? ఏమైంది?
ఏమున్నది ఇక. మనం బలలో కూడా పాల్గొనం, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? సైలెంట్గా ఇంటికి వెళ్తాం, బలలో కూడా పాల్గొనం. ఎందుకని? ఆ లోపాలన్నీ కూడా దూత బయట పెట్టినప్పుడు ఇంకా ఏ ముఖం పెట్టుకుని బలలో పాల్గొంటాం? ఏమని బలలో పాల్గొంటాం? దూత ఎదుటికి వచ్చి నేను బలలో పాల్గొంటాను యోగ్యురాలని మనం బల దగ్గరికి వస్తే ఏం ఎగ్గులయ్యా మీరు, ఇదిగో ఈ బలహీనత ఉంది, ఈ అనారోగ్యం ఉంది, క్షమించండి అనారోగ్యం, ఈ లోపాలు ఉండే, ఈ అవిధేతలు ఉండే, నువ్వెలా బలలో పాల్గొంటావని దూత బయట పెడితే సిగ్గుపోయింది మనకి. అందుకే మనం దూత మన ఎదుటి నిలబడితే బలలో కూడా మనం పాల్గొనలేం. అలాంటి దూత మన ఎదుటికి రాకమునిపే, అలాంటి దూత దేవుని ద్వారా మన మీదకి తీర్పు తీర్చడానికి రాకమునిపే, అలాంటి దూత మన మీద పడకమునిపే మనం ఏ తప్పు చేసిన దాన్ని సరి చేసుకోవాలి. దావీదురాజు ఎప్పుడు సరి చేసుకున్నాడు చెప్పండి? దావీదురాజు ఎప్పుడు సరి చేసుకున్నాడు? దూత వచ్చి తీర్పు తీర్చి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రజలను హతమారుస్తున్నప్పుడు అప్పుడు సరి చేసుకుంటున్నాడు. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను అనుకుంటా దావీదురాజు మందిరం కట్టించకపోవటానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు. ఏదండి? ఇది కూడా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే దావీదురాజు చేసిన తప్పును బట్టి అనేక మంది చనిపోతూ వచ్చారు. అవునా? చూడండి, మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ఎవరి కోసం అక్క? ఎవరి కోసం? నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ప్రాణం పెడతాడు. కానీ దావీదురాజు చేసిన పని ఏంటి? స్నేహితులే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, ఇంటివారు ఉండొచ్చు, అయినవారు పొరుగువారు ఎవరైనా ఉండొచ్చు, 180,000 మంది చావు కారణమై ఉంటారు దావీదురాజు. చేసిన ఒక తప్పు, చేసిన ఒక పొరపాటు, దావీదురాజు చేసిన ఒక తప్పు 180,000 మంది మరణానికి కారకుడయ్యాడు. తద్వారానే ఆయన బలహీనత, ఆయన అవిధేయత, ఆయన చేసిన తప్పును బట్టే దేవుడు దావీదురాజు మందిరం కట్టించుకోకుండా ఆపి ఉంటాడని నేను అనుకుంటున్నా. నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించి ఉన్నాడు, అది ఓకే, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దూత వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి జరగాల్సిన తీర్పును జరిగించిన తర్వాత అప్పుడు దావీదురాజు పశ్చాత్తాపడుతున్నాడు. అంటే ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏముంది? లోకంలో సామెత ఉంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అవునా కదా? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. చేతులు కాలకు మునిపే మన జాగ్రత్తలో మనం ఉండాలి. చేతులు కాలకు మునిపే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జీవితం నష్టపోక మునిపే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జీవితం నష్టాల్లోకి వెళ్ళిపోక మునిపే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునా కదండి? నష్టపోయిన తర్వాత చూడండి, మన పిల్లలు ఉంటారు, వాడు తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిచారం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఏది దొరకపోయినా కానీ ఫోన్లో అనేకమైనటువంటి లేడీస్తోనూ అబ్బాయిలు అమ్మాయిలు చాటింగ్ చేస్తూ ఉంటారు. మనం చూసి చూడనట్టుగా ఏదో ఫోన్ చూసుకుంటున్నాడులే మనకు తెలుసు కూడా, పోనీలని వదిలేస్తాం. కొంతకాలానికి ఏం జరిగింది తెలుసా? అది కాస్త పిచ్చి కాస్త పీక్స్కి వెళ్ళిపోయి ఏమవుతుపోతాడు? ఆమె లేనిదే నేను బ్రతకలేను, ఆమె వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఏ రైలో బొయ్యిలో చూసుకుంటాడు. నొయ్యో గొయ్యో కాదండి, రైలు బస్సు ఏదో ఒకటి చూసుకుంటాడు. పరవాసిని పాట మనం పాడాలి, అక్కడికి వెళ్ళిపోయి వాక్యం చెప్పాలి. ఏమని? ఎంతో నమ్మకస్తుడు, మందిరుని ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ఎంతో శ్రేష్టకరమైన వాడు, ఎంతో మంచి పనులు చేస్తాడు, ఇట్లాంటి అబ్బాయి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంటే మా సంఘంలో ఎంతో లోటు అంటాం. ఏం లోటు? వాడు ఫోనుల్లో మాట్లాడి పిచ్చోడే ఆమె కోసం చచ్చిపోతే సంఘానికి లోటు ఏముంది? సరే, సంఘంలో రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది లోకం విడిచిపెట్టాడంటే, ఏ యాక్సిడెంట్ ఏ ప్రమాదం జరిగి విడిచిపెట్టాడంటే మనం దుఃఖపడిలోకి అందం. వారు జీవించాల్సిన జీవితం అంతా ఫోన్లో జీవించి చచ్చిపోతే ఏమైనా దానికి పట్టుకుంటాం. అయ్యో మా మంచి అవనస్తుడు, అయ్యా మంచి సాక్ష్యం ఇవ్వాలి, తప్పదు కదా. ఇది కాదు ప్రభు కోరేది. ప్రభు కోరేది ఎలాంటివి కాదు. ప్రభు కోరేది వేరు, ప్రభు ఆశించేది వేరు. దేవుని దూత, ఆయన కుడి చేతిలో ఉన్న దూత వచ్చి మన మీద యుద్ధం చేయక మునిపే, ఆ కుడి చేతిలో ఉన్న దూత మనలో ఉన్న లోపాలు బయట పెట్టక మునిపే, ఆ కుడి చేతిలో ఉన్న దూత మన జీవితాన్ని పట్టబయలు చేయక మునిపే, అనేకులు చూపించక మునిపే మనం సరి చేసుకోవటం మన జీవిత లక్ష్యం. సరి చేసుకోవటం అనేది మన జీవితానికి ఎంతో విలువైనది. అలా మనం సరి చేసుకోవాలని ఆ దూత వచ్చి మన మీద తీర్పు తీర్చుకోకుండా, ఆ దూత మనలో ఉన్న లోపాలు బయట పెట్టుకోకుండా,
ఆ దూత వచ్చి మన జీవితాన్ని బట్టబయలు చేయకోకుండా ఉండడం కొరకై ఆయనే నరవతారికి లోకానికి వచ్చి మన కొరకే కలవరిశీలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన దేహం ద్వారా ఆ దూత వచ్చి మనలో ఉన్న లోపాలు బయట పెట్టకోకుండా మనల్ని సరిచేసి దూతల ఎదుటే మనల్ని సవాలుగా నిలబెట్టబోతున్నాడు. ఏ దూతలైతే వచ్చి మన జీవితాన్ని బయట పెట్టబోతున్నారో, ఏ దూతలైతే వచ్చి మనకు నష్టం చేయడానికి మన ప్రాణాలు తీసుకోవడానికి వస్తున్నారో, ఆ దూతల ఎదుటే మనల్ని సాక్షిగా నిలబెడుతున్నాడు. ఆ దూతల ఎదుట ఏం చేస్తున్నాడండి? ఆయన సాక్షిగా నిలబెడుతున్నాడు. ఎలా? ఆయన తన స్వరక్తం ద్వారా కార్చి ఆయన దేహం మన కొరకే దున్నబడి విరగొట్టబడటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం పాలు పంపులు పొందడం ద్వారా, దూత ద్వారా తీర్పు పొందాల్సిన మనం, అంటే దూత ద్వారా లోపాలు బయటపెట్టబడాల్సిన మనం ఆ దూతల ఎదుటే మచ్చలేని వాడిగా, ముడతైనను డాగైనను మరేదైనా లేనివాడిగా, పరిశుద్ధుడిగా, ఇంకా నిష్కలంకుడిగా, మహిమ గల సంఘముగా తన ఎదుట ఆయన నిలబెట్టుకోవడం కొరకే తనను తానే అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం. దూతలు మన జీవితాలు బట్టబయలు చేసే దూతల ఎదుటే మనల్ని సరిచేసి, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి, ఆయన దేహం ద్వారా మన జీవితాన్ని సరిచేసి, ఏ దూతలైతే మన జీవితాలు బయట పెట్టబోతున్నాయో ఆ దూతల ఎదుటే సవాలుగా మనం నిలబెట్టడం కొరకు ఆయన తన రక్తాన్ని, తన దేహాన్ని మన కొరకై విరగొట్టి ఆయన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం దూతల ఎదుటే ఎలా ఉండాలా? సవాలుగా, సాక్షార్థంగా. మనల్ని ఎటు చూసినా లోపాలు, మచ్చలు, ముడతలు, డాగులు కనబడవు. ఎటు చూసినా మచ్చలు, ముడతలు, డాగులు కనపడవు. ఎందుకని? ఆయన రక్తం ద్వారా, ఆయన దేహం ద్వారా మనం పరిశుద్ధపరిచి కడిగాడు. ఆ రక్తం, ఆ దేహమే ఇప్పుడు ఏదైనా బై మిస్టేక్ మీద ముడతలు, మచ్చలు వస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ఆ దేహం, ఆ రక్తం మన కొరకై మన మధ్యలో ఉంచబడింది. ముడతలు, మచ్చలు అంటే వయసు అయిపోతే వచ్చే ముడతలు కాదండి. వయసు అయిపోతే మొహానికి వచ్చే ముడతలు, వయసు అయిపోతే మొహానికి వచ్చే మచ్చలు కాదండి. అవి సరి చేసుకోవడానికి బలలో పాల్గొనొద్దు, పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి అవి వయసు అయిపోయిందని చూపించడానికి మన ముఖం మీద ముడతలు, మచ్చలు వస్తున్నాయి. సంఘము ముడతైనను మచ్చైనను లేనిదిగా దేవదూతలు ఎదుట సాక్షార్థంగా నిలబెట్టడం కొరకే దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆ కుమారుడు కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆ దేహం, ఆ రక్తం మన మధ్యలో సాదృశ్యంగా ఉంచడం ద్వారా మన జీవితానికి ఏం జరుగుతుందండి? మత్సైన ముడతైన డాగని లేని వారిగా, దూతల ద్వారా తీర్పులో రాకుండా శ్రేష్టకరమైన అనుభవంలోకి దేవుడు మనల్ని క్రీస్తులో నిలబెట్టాడు. ఇందుని బట్టి మనం జీవితాలు సరి చేసుకోవాలి. ఇది ఎన్నో మాట 3. ఇక త్వరగా ముగించేద్దాం, టైం అయిపోతుంది. సిద్ధమైందన్న భోజనం? సరే, త్వరగా ముగించి వేద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 4వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సరేనక్క, కష్టమైన అట్టగొట్ట చదువుకోవచ్చు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. 4వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన చేతిలో, 4వదిగా మనం చూస్తూ వస్తున్నాం, మాట్లాడిన వానికి కలిగి ఉన్నవి. మొదటిగా ఏం కలిగి ఉన్నాడు? నీతి సూర్యుడిగా ఆయన కలిగి ఉండి, ఆయన దగ్గర ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు, అనేకులకి ఇచ్చే ఆరోగ్యం. 2, 2 అంచెల వాడిగల ఖడ్గం, అంటే మానవుడి జీవితంలో ఉన్న బలహీనత తీసివేయడానికి అవసరమైన వాక్యం అనే ఖడ్గం. 3, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు, అంటే 7 దూతలు. ఆ దూతలు ఏం చేస్తున్నాయి? తీర్పు తీరుస్తే మానవుడి జీవితాన్ని బయట పెడతాయి. ఆ బయట పెట్టకోకుండా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మళ్ళా మన మధ్యలో వచ్చబడింది ఆయన దేహం అని రక్తం. ఇక 4వ విషయం ఏంటంటే, ఆయన చేతిలో మర్మములు ఉన్నవి. ఏముండేవండి ఆయన దగ్గర? ఆ మాట్లాడిన వానికి కలిగినవి ఏంటంటే ఆయన దగ్గర మర్మాలు ఉన్నాయి. మర్మములు అంటే అర్థం ఏంటి? మర్మములు అంటే అర్థం ఏంటి? రహస్యమైనవి అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే మర్మం అంటే సత్యములు అని అర్థం. వ్యాఖ్యానంలో ఇలా రాయబడి ఉంది, మర్మములు అని ఉంది, సత్యము కూడా ఉందంట ఆయన చేతిలో. ఆయన కుడి హస్తంలో లేదా ఆయన దగ్గర, ఆయన చేతిలో ఏముందంటే సత్యం ఉంది. మర్మంతో కూడిన సత్యం ఆయన చేతిలో ఉంది.
మర్మంతో కూడిన సత్యం ఆయన చేతిలో ఉందంటే మనం ఎలా ఉండాలా? నీవు నీ దేవుని చేతిలో ఎలా ఉంటావు? నీవు నీ దేవుని చేతిలో సత్యం కాదక్క, రాజకీయ మకుటముగా ఉండు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండువు. ఆయన చేతిలో ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలా? సత్యం కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? సత్యం. అంటే ఆయన చేతిలో మర్మములు ఉన్నాయి. ఆ మర్మములు ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే మనమే. ఎవరు? మనమే. దాని సాదృశ్యమైన మాట చెప్పమంటారా? యెషయా గ్రంథం 49:15-16 చూసినట్టే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారంలో ఎదుటే ఉన్నాయి. అంటే ఆయన అరచేతిలో మనం ఉన్నాం. మనమందరం మర్మములతో కూడిన వారుగుంటూ వచ్చాం. ఎలా ఉన్నామండి? మర్మములతో కూడిన వారుగా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ చూసిన 4వ మాట, ఆయన చేతిలో మర్మములు ఉన్నాయి. ఆ మర్మం మనమై ఉన్నాము, లేదా ఆయన దాచి ఉంచిన మర్మాలు సత్యమై ఉంది. అంటే ఆయన చేతిలో మర్మాలు అంటే రహస్యాలు ఉన్నాయి, అంటే సత్యం ఆయన చేతిలో ఉంది. మన జీవితాల్లో మనం ఏం చేయాలా? ఆయన సత్యం కలిగి మనం ఉంటే ఆయన చేతిలో మనం ఉంటాం. ఇప్పుడు ఆయన సత్యము మనలో నివసించాలి. అందుకే కదా మొదటి యోహన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహన్ రాసిన పత్రిక, క్షమించండి, మొదటి యోహన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి యోహన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించుకుందాము. ఆ తర్వాత అన్న, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని, అది సంగతి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మనమేమో ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకుని చివరిలో నడిచినట్లా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించుకోకుండా ఉన్నామంట. అంటే ఇప్పుడు ఆయన కుడి చేతిలో ఉన్న ఏముంది? మర్మములు అంటే రహస్యములు. ఇంకో మాటల వ్యాఖ్యానం ఏమనుందంటే సత్యములు ఉండవని అర్థం. ఆయన కుడి చేతిలో సత్యములు ఉన్నప్పుడు మన జీవితంలో ఏముండాలా? సత్యం ఉండాలి. అసలు మనం ఎక్కడుండవారని చెప్పండి? దేవుని కుడి హస్తం వైపు ఉన్నామా, ఎడం వైపు ఉన్నామా? పెద్దగా చెప్పండి. కుడివైపున. కుడివైపున ఉన్నవారు ఎవరు? ఓకే, సత్యమును గ్రహించిన వారే. కుడివైపున ఉన్నవారు గొర్రెలు, ఎడం వైపున ఉన్నవారు మేకలు. ఇప్పుడు కుడివైపున ఉన్నవారంటే ఎవరు అన్న చెబుతూ వచ్చాడు. సత్యమును గ్రహించిన వారంట. సత్యాన్ని గ్రహించామంటే అర్థం ఏంటి? ఆ సత్యం మనలో ఉండాలనే అర్థం, మనలో ఉందనే అర్థం. అసలు సత్యం అంటే ఏంటో తెలుసుకున్నామంటే మనం కూడా ఆ సత్యం కలిగి జీవించాలనే అర్థం. అంటే మనము మన జీవితాల్లో సత్యము లేకుండా చీకట్లో నడుస్తూ మనం దేవుడి బిడ్డలమే రక్షించబడ్డాం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొనడానికి యోగ్యమని చెప్పి బలలో పాల్గొంటే అబద్ధం ఆడుచు సత్యాన్ని జరిగించట్లేదంట. ఇప్పుడు అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించినప్పుడు మరి ఈ సత్యము జరిగించలేదంటే ఆయన కుడి హస్తాల్లో మనం లేం. ఆయన కుడి హస్తాల్లో లేనప్పుడు ఏం జరిగింది? మనకి కష్టం కాదక్క. నాలో ఫలింపుని ప్రతి తీగను తీసి పారవేసిన తర్వాత ఏం జరిగింది? దోతలు వస్తున్నారు, పనివారు వస్తారు, కూలివారు బాగు చేస్తున్నారు, ఎత్తుకెళ్ళి అగ్ని ఆరదు పురుగు చావని ప్రాంతంలో వేస్తున్నారు. ఇక అక్కడ ఎప్పుడు కాలిపోతూ ఉంటామే. అంటే ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి, ఇంత రక్షణ పొందిన అనుభవాన్ని కలిగి ఉండి, ఇంత మారుమోసు పొందిన జీవితాన్ని కలిగి ఉండి, ఇంత దేవుని బిడ్డలని పిలువబడుతూ ఎల్షద్దాయి ప్రార్థనా మందిరం సహవాసులం అని చెప్పుకుని, మాకు కూడా నర్సాపూర్లో మందిరం ఉంది అని చెప్పుకుని దేవుని మందిరంలో ప్రవేశించిన మనము అబద్ధం ఆడుచు చీకట్లో నడుస్తూ సత్యాన్ని జరిగించినప్పుడు మన జీవితము దేవుని లోపల క్రీస్తులో సత్యములో లేదు. కాబట్టి ఏమైందండి? చెప్పండి. సత్యములో లేదు కాబట్టి ఏమైంది? సత్యములో లేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది? అసత్యంలో మనం ఉండట్టే. ఇప్పుడు అసత్యంలో మనం ఉన్నప్పుడు ఏం జరిగిద్ది?
ఇంకా దేవుని మందిరంలో ప్రవేశించిన, బల్ల దగ్గరికి వచ్చిన, బలలో పాల్గొన్న, ప్రభు యొక్క బలలో చేవేసిన మన జీవితాలు ఏమవుతాయి? ఖచ్చితంగా కాల్చేయబట్టం తప్పక ఏం లేదు. వ్యర్థం కాదక్క, వ్యర్థం అయితే సరి చేసుకోవచ్చేమో, కాల్చివేయబడుతుంది. అంటే మనం దేవుని మందిరానికి వచ్చినా, రక్షించబడినా, మారుమోసు పొందినా, బాప్తిసం తీసుకున్నా, ప్రభు వల్ల పాల్గొంటున్నా, మనలో సత్యం లేకపోతే, అసత్యాన్ని మనం జరిగిస్తే, సత్యం లేని వారుగా ఉంటే మన జీవితంలో ఒక రోజు ఏం చేయబడుతున్నాయి? కాళ్ళు చేతులు కట్టివేయబడి నరకంలో వేయబడిన అనుభవం వస్తుంది. అదే అంటారు, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడు అంటే ఎవరండి? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడంట. రాజాలాగా బ్రతికాడంట. మంచి ఆ కుక్కసావు నేను అనకూడదు లెక్క, మంచి జీవితాన్ని జీవించాడంట. రాయల్ లైఫ్. ప్రతిదీ కాళ్ళకాడకు రావటమే, తినేదైనా చేసేదైనా ఆయన దగ్గరికి రావాలి కాళ్ళకాడకంటే. అంత గొప్ప జీవితాన్ని జీవించాడు. ఓ రోజు ఇంటి వెనకాలకి వెళ్ళాడు, కాలు జారాడు, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంటి వాళ్ళు అనుకుంటున్నారంట, అయ్యో ఇట చచ్చిపోయాడు ఏంది అనుకుంటున్నారంట. బయట వాళ్ళు అనుకుంటున్నారంట, ఎంత బతికి ఇట చచ్చిపోయాడు ఏంటి? ఏమన్నారు? ఎంత బతికి ఇలా చచ్చిపోయాడు ఏంటి? అబ్బో, చాలా బాధాకరమైన విషయం కదా. ఇంత జీవితాన్ని జీవించేలా చచ్చిపోయాడు ఏందని అందరు నవ్వుతున్నారు. రాజాలా బతికాడు, మంచివాడుగా బతికాడు, మంచి జీవితాన్ని జీవించాడు, మంచి అనుభవం ఉంది, మంచి ఆస్తి ఉంది, మంచి తిండి తిన్నాడు, మంచి బట్టలు ఉండే, మంచి వస్త్రాలు ఉండే, అన్నీ ఉండే. చివరికి ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడు. ఇదేంటి అంటే, మనం అలాంటి వారమని నేను అంటలా. అలా నష్టం మనం తెచ్చుకోకూడదు. అలా మనం నష్టం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి, ఇంత విశ్వాస జీవితాన్ని జీవించి, ఇంత ఆత్మీయ జీవితాన్ని జీవించి, ఇంతగా దేవుని ఆత్మీయంగా ఎదుగుతూ ఉండు కదా, ఉంటూ దేవుని బిడ్డలమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, రక్షణ మారుమోసు బాప్తిసం పొంది ఎన్నో దినముల నుంచి ఎదురు చూసి, ఆకాంక్షతో ఎదురు చూసి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాకులు అన్నీ వచ్చినా దేవుడు, ఎన్ని బలహీనతలు వచ్చినా వీటి కోసం ఎదురు చూసినప్పటికీ దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప మందిరం కొరకై ఎన్నో బలహీనతలు మనకు వచ్చి ఉండొచ్చు. ఆలోచించి ఎన్ని బలహీనతలు వచ్చినా ఇంత గొప్ప మందిరంలో ప్రవేశించిన మనము ఆ మాట్లాడేవాని యొక్క అనుభవం లేకపోతే కష్టం. ఆ మాట్లాడిన వాడు, ఆయన కుడి చేతులు ఆయన దగ్గర ఉన్నవి ఏంటంటే సత్యము. మనం ఇంత జీవితం జీవించి, నా మాట కాదు వాక్యం చెబుతుంది, ఇంత జీవితాన్ని జీవించి చీకట్లో నడిచి సత్యమును జరిగించుకోకుండా బల్లో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. ఆ తీర్పు భయంకరమైనది. చూడండి, ఒకడు తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది. ఏముందండి? క్షమాపణ. తెలిసి తప్పు చేస్తే ఒక మారు క్షమించవచ్చు. ఏదో తెలుసో తెలియక అంటాం కదా, తెలుసో తెలియక పొరపాటు చేసాను, ఒక్క మారు క్షమిస్తాం, 2 మార్లు క్షమిస్తాం, 3వ మారు కూడా క్షమిస్తాం. ప్రతిసారి ఇదే పని చేస్తూ వెళ్తుంటే నీకు ఒక కార్డు అన్నది నీకు ఇవ్వబడుతుంది, రేషన్ కార్డు లాగా, ఆధార్ కార్డు లాగా. క్షమాపణ లేని జీవితం అన్న ఒక కార్డుని నీకు నాకు ఇవ్వబడింది. ఆ జీవితం వద్దు. ఆ నష్టాన్ని మనం తెచ్చుకోకూడదు. దేవుని బిడ్డలుగా మనం చీకట్లో ఎప్పటికీ జీవించకూడదు. ఎప్పుడైతే చీకట్లో మనం జీవిస్తామో సత్యాన్ని జరిగించట్లేదంటే అబద్ధాన్ని ఆడుతున్నామంటే ఆ మాట్లాడే వాని యొక్క చేతిలో ఉన్న సత్యము మనలో లేదు కాబట్టి మనం నరకానికి వెళ్ళేవారు ఉంటాం. తద్వారా మన జీవితాలు ఏమవుతాయి? నష్టపోతాం. అలా నష్టపోకూడదని సరి చేసుకోవాలి. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి.